दिनकरा शुभकरा दिनकरा शुभकरा देवा दीनाधार तिमिर संहार दिनकरा शुभकरा पतित पावन मंगलदाता पाप संताप लोकहित पतित पावन मंगलदाता पाप संताप लोकहित ब्रह्म विष्णु परमेश्वर रूप ब्रह्म विष्णु परमेश्वर रूप ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఏప్రిల్ 21వ తేదీ నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆ ప్రతికూల గ్రహాల అనుకూలతకి ఏ విధమైన విధి విధానాలను చేపట్టాలో ఆ విశేషాల్ని, ఈ వారం అంతా విజయవంతంగా ఆనంద భరితంగా ఉండాలి అంటే ఏ దైవాన్ని ఏ రాశి వారు ఎలా ఆరాధించాలో ఆ విశేషాల్ని, దీంతోపాటు ఆచారం సంప్రదాయం శీర్షికలో ఈరోజు నారద జయంతి కాబట్టి నారదుని ప్రాముఖ్యం ఏమిటి, నారద పాత్ర ప్రయోజనం ఏమిటి అనే విశేషాన్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన వికారినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన పండుగల్ని పరిశీలించి చూస్తే 21వ తేదీ అంటే ఈరోజు నారద జయంతి, 22వ తేదీ సంకష్టహర చతుర్థి, 27వ తేదీ భరణి కార్తె. ఈరోజు పెళ్లి రోజును జరుపుకుంటూ ఉండేవారికి, జన్మదినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉండేవారికి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఈరోజు ఆదివారం. పితరో వసవస్సాధ్యాశ్వినౌ మరుతో మను వాయుర్వహ్నిః ప్రజా ప్రాణః ఋతుకర్త ప్రభాకరః. ఏ సూర్యమండలంలో పితృదేవతలందరూ ఉంటారో ఆ పితృదేవతల అనుగ్రహాలు సంపూర్ణంగా ఈటీవీ శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ, ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండేవారికి, అలాగే పుట్టినరోజుని చేసుకుంటూ ఉండేవారికి సంపూర్ణంగా కలగాలని మనఃపూర్వకంగా సూర్యుడిని ప్రార్థిద్దాం. మధుర ఫలమని భ్రమసిన మారుతిని నీవే గురువై దీవ్యాచినావు. నీదు శక్తినే గ్రహించి రాముడు రావణ సంహారమున వెంచినాడు. ఆదిత్య హృదయం అజేయం శక్తిప్రదం భవతి మిరాంతకం భయనాశం శుభకరం ఆదిత్య హృదయం. ఈరోజు నారద జయంతి. మనం పురాణాల్లో వింటూ ఉంటాం. ఆ నారదుని గొప్పతనం ఏమిటో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. దేవర్షులలో అగ్రగణ్యుడు, బ్రహ్మమానస పుత్రుడు, విష్ణు అంశతో ఆవిర్భవించిన భాగవతోత్తముడు నారద మహర్షి. నిరంతరం హరినామ సంకీర్తనతో సదా విష్ణుతత్వంలో సంలీనమవుతూ మూర్తీభవించిన భక్తి రసానికి సాకార రూపమే నారదుడు. నారం దదాతి ఇతి నారదః. నారదుడు అంటే జ్ఞాన ప్రదాత. నిరుపమానమైన జ్ఞానానికి నారదుడు సంకేతం. త్రిలోక సంచారిగా, అఖిలలోక పూజనీయునిగా,
నారద మహర్షి గౌరవ అభిమానాల్ని అందుకున్నాడు. నారద మహర్షి జన్మవృత్తాంతం మత్స్యపురాణంలో కనిపిస్తుంది. శ్రీహరి వామనావతారం ధరించినప్పుడు సమస్త భూమండలాన్ని ఓ పాదంతో వామనుడు ఆక్రమించాడు. రెండో పాదాన్ని కడిగేందుకు బ్రహ్మదేవుడు సంకల్పించి ఓ మానసపుత్రుణ్ణి సృష్టించాడు. ఆ పుత్రుడు బ్రహ్మ ముంగిట నిలిచి, తండ్రి ఏమి ఆజ్ఞ అన్నాడు. జలాన్ని తీసుకురా అని ఆజ్ఞాపించాడు. దేవపుష్కరిణి నుంచి ఆ మానసపుత్రుడు పవిత్ర జలాన్ని తీసుకొచ్చి బ్రహ్మకు ఇయ్యగా బ్రహ్మ వామనుడి పాదాన్ని ప్రక్షాళన చేశాడు. బ్రహ్మ తన మానసపుత్రుడికి చేసిన ఆ ఆదేశమే ఆయనకు పేరుగా అయిపోయింది. జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గం మిన్న అని నారదుడు ప్రతిపాదించాడు. భగవంతుడి హృదయాన్ని భక్తుడిగా నారదుడు ఆవిష్కరించాడు. లోక సంరక్షణ కోసం ఎన్నో కార్యాలని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో చిన్న చిన్నగా వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కరింపబడతాయి. పరిష్కరించుకునే దిశగా చక్కనైనటువంటి మేధావితనంతో అశ్విని నక్షత్ర జాతకులు సమస్యల్ని పూర్తిగా తొలగించుకోగలుగుతారు. భరణి నక్షత్ర జాతకులకి కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అనైకమత్యం ఏదైతే వచ్చిందో ఆ అనైకమత్యాన్ని చక్కనైనటువంటి పద్ధతిలో పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబం అంతా చక్కగా సుఖ శాంతులతో కలిసి ఉండేలా, మాట కలుపుడు తనంతో ఉండేలా చేసుకోగలుగుతారు. కృత్తికా నక్షత్ర జాతకులకి వ్యాపారంలో కొత్త మెళకువలు తెలుసుకోవాలనే ఆలోచన కలిగి అనుభవజ్ఞులు పెద్దలైనటువంటి వారితో సంప్రదించి వ్యాపారంలో నూతనమైనటువంటి మెళకువల్ని తెలుసుకుంటారు. రేపు సంకష్టార చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి ఉండ్రాళ్ళని యథాశక్తి నైవేద్యాన్ని చేయడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కృత్తికా నక్షత్ర జాతకులు వాగ్వివాదాలకి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇతరులు ఎవరైనా సరే వివాదాన్ని చేసుకుంటూ మధ్యవర్తిగా ఉండవలసిందని ప్రార్థించినా కూడా పొరపాటున ఆ వైపుకే వెళ్లకుండా ఉండగలగాలి. రోహిణీ నక్షత్ర జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధని వహిస్తూ సకాల భోజనాన్ని, సకాల నిద్రని పాటించి తీరాలి. లేని పక్షంలో వైద్యుణ్ణి దర్శించాల్సిన అవసరం వస్తుంది. ఆర్థికమైనటువంటి వ్యయానికి గురి కావలసి రావచ్చు. మృగశిర నక్షత్ర జాతకులు దూరభార ప్రయాణాలనే కానీ చేయవలసి వస్తే శరీర ఆరోగ్యం సహకరించని పక్షంలో రాను అని నిర్ద్వంద్వంగా చెప్పాలి తప్ప మొగమాటానికి పోయి ఇబ్బంది పడడం ఏమాత్రమూ సరికాదు. రేపటి రోజున సంకష్టహర చతుర్థి అవుతుంది కాబట్టి వినాయకునికి ప్రీతికరంగా దుర్వా పూజ అంటే గరికతో వినాయకుని నామాలని చదువుతూ పూజించడం ఉత్తమం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మృగశిర నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి ప్రయాణాలు దూరభారాలతో ఉండేటువంటివి చేసే అవకాశం కనిపిస్తోంది. నిర్ద్వంద్వంగా తిరస్కరించడమే మంచిది తప్ప ఏమాత్రపు మగమాటానికి పోవడం సరి కానే కాదు. ఆరోగ్య భంగం కలిగే అవకాశం దగ్గరలో ఉంది కాబట్టి ఆర్ద్ర నక్షత్ర జాతకులు చేసినటువంటి పనినే 2 సార్లు 3 సార్లు కూడా చేయవలసి వస్తుంది. అది అధికారుల అసమర్థత కావచ్చు, లేక ఈ నక్షత్ర జాతకులకి బుద్ధి తాత్కాలికంగా సరిగా పనిచేయకపోవచ్చు. మొత్తానికి శ్రమ పడడానికి సిద్ధంగా ఉండి తీరాలి ఆర్ద్ర నక్షత్ర జాతకులు. పునర్వసు నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా అనవసరమైనటువంటి ఆలోచనలు బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇతరుల సమస్యల గురించి కూడా హెచ్చుగా ఆలోచించే అవకాశం ఉంది. దానివల్ల మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతుంది. కాబట్టి అనవసరమైన ఆలోచనని మానివేయడం చాలా మంచిది. రేపటి రోజున సంకష్టాల చతుర్థి అవుతున్నటువంటి కారణంగా వినాయకునికి నవనీతాన్ని ఒంటి నిండుగా పట్టించి చక్కనైనటువంటి అభిషేకాన్ని గోరువెచ్చని నీళ్లతో చేయడం అవసరం.
ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పునర్వసు నక్షత్ర జాతకులకి అహంకారం పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ తీరు ఆలోచన లేకుండా అహంకారాన్ని తగ్గించుకోగలిగినట్లయితే అభివృద్ధి చాలా తేలికగా కలుగుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులకి అన్ని పనులు చేసుకోగలనే ధైర్యం ఉండొచ్చు, కానీ పనులన్నీ వాయిదా పడ్డం మాత్రం నిశ్చయం. పడ్డటువంటి వాయిదాలని గురించి మానసికమైనటువంటి ఆందోళనని, అలాగే అసమర్థుడు అనేటటువంటి ఆలోచనని లేకుండా ఉండి తీరాలి. దానికి కారణం మిగిలిన పనుల మీద శ్రద్ధని చూపిస్తున్నారు కాబట్టి. ఆశ్లేష నక్షత్ర జాతకులు విద్యకి సంబంధించినటువంటి శ్రద్ధని మరింతగా పాటించుకోవాలి. తల్లిదండ్రులు విద్యా విషయంలో వాళ్ళు అశ్రద్ధగా ఉండకుండా ఉండేలా చూడగలగాలి. రేపటి రోజున సంకష్టహర చతుర్థి అవుతున్నటువంటి కారణంగా వినాయకునికి దర్భలతో పూజని చేయడం, నామాలని చదువుతూ ఎంతైనా సుఖ శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మఖా నక్షత్ర జాతకులకి బంధువుల నుండి, మిత్రుల నుండి తాత్కాలికమైనటువంటి నిరాదరణ కనిపించే అవకాశం ఉంది. అంచేత బంధువులతోనూ మిత్రులతోనూ ఎంత దూరంలో ఉండాలో, వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో తక్కువ మాట్లాడుతూ అలా ఈ వారాన్ని గడపడం శ్రేయస్కరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి పూర్వం ఏవైనా న్యాయస్థానాల్లో కానీ అభియోగాలు మోపబడి ఉన్నట్లయితే వాటి విషయంలో తగిన జాగ్రత్తని న్యాయవాదులతో మాట్లాడి చేసుకోవడం ఉత్తమం. లేని పక్షంలో కొద్ది వివాదానికి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి రుణాన్ని చేయడం ఈ వారం అంతా సరికాదు. రుణం చేయకుండా ఉండేలా ఆర్థికమైనటువంటి ప్రణాళికని వేసుకుని వ్యయాన్ని సరైనటువంటి పద్ధతిలో చేసుకోవడం మంచిది. రేపటి రోజున సంకష్టహర చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి ఎర్రని పుష్పాలతో అష్టోత్తర శతనామాలను చదువుతూ వినాయకుడిని పూజించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎటు నుండో ఆదాయం వస్తుంది. వచ్చినంతటి ఆదాయము కూడా సరిగ్గా దానికి సరిపోయినటువంటి విధంగా వ్యయం అయిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికమైనటువంటి ప్రణాళికని వేసుకుంటాం చాలా అవసరం. హస్త నక్షత్ర జాతకులకి ఎంత గౌరవం, ఎంత సమ్మానం తమ సంస్థల్లో ఉంటుందో దాదాపుగా అంతే అవమానం తమ కుటుంబంలో ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బంధుమిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. నిష్కారణమైనటువంటి అపనిందకి గురయ్యే అవకాశం తాత్కాలికంగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు స్వచ్ఛమైన, స్పష్టమైన, గట్టిదైన ఒకే అభిప్రాయం మీద ఉండాలి తప్ప అనుక్షణం నిర్ణయాలని మారుస్తూ కానీ వెళ్ళినట్లయితే తాము ప్రయోజనాన్ని కోల్పోతారు. ఇతరుల ద్వారా నిందని కూడా పడవలసినటువంటి ఆ స్థితికి గురి అవుతారు. జాగ్రత్తగా ఆలోచించి ఒకే నిర్ణయాన్ని ప్రకటించడం ఈ వారం ఎంతైనా అవసరం. రేపటి రోజున సంకష్టహర చతుర్థి వస్తోంది కాబట్టి వినాయకునికి ప్రీతికరమైనటువంటి గంధ జలంతో అభిషేకాన్ని చేస్తూ ఆయన నామాలని చదవడం మంచిది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ఉద్యోగం ఎక్కడికో దూరపు ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికారులతో విరోధించకుండా అక్కడికి వెళ్ళి కొంతకాలం అయిన తర్వాత ప్రయత్నించినట్లయితే పరిస్థితులు సానుకూలపడే అవకాశం ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకి తాము పనిచేస్తున్నటువంటి అధికారులతో అనవసరమైనటువంటి వివాదాలు రావడం కానీ, లేదా తాము చేసినటువంటి పనిలో చిన్న పొరపాట్లు దొర్లి ఉండడం కానీ జరగచ్చు. వాద వివాదాలకి పోకుండా తాత్కాలికంగా మౌనంగా కానీ ఉన్నట్లయితే పరిస్థితులన్నీ కొంతకాలంలో చక్కబడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులకి ఈ వారం అనుకూలంగానే ఉంది, కానీ శారీరకమైనటువంటి శ్రమకి బాగా గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దూర భార ప్రయాణాలని కూడా చేయవలసి రావచ్చు. మానసికమైనటువంటి ఆందోళన కూడా హెచ్చుగా ఉండొచ్చు. కాబట్టి విశేషంగా దైవ ధ్యానాన్ని, మౌనాన్ని పాటించడం మంచిది.
రేపటి రోజున వినాయకునికి ప్రీతికరమైన సంకష్టహర చతుర్థి కాబట్టి వినాయకుణ్ణి వట్టివేళ్లు ముంచినటువంటి జలంతో అభిషేకాన్ని చేస్తూ ఆయన నామాలని చదవడం ఉత్తమం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశాఖ నక్షత్ర జాతకుల దగ్గరికి అవిశ్వాసులు అంటే ఏమాత్రము నమ్మడానికి వీల్లేనటువంటి వ్యక్తులు చాలా నమ్మకం కలిగినటువంటి వాళ్ళుగా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండి తీరాలి. అనురాధ నక్షత్ర జాతకులకి అన్ని పనులు అయినట్లుగానే కనిపిస్తూ ఉంటాయి. మాట మార్చేటటువంటి వ్యక్తుల కారణంగా పనులన్నీ మెల్లగా వాయిదా పడుతూ ఉంటే తీవ్రమైనటువంటి మనస్తాపం ఆందోళన కలగచ్చు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ప్రతి వ్యవహారము కూడా అడ్డు తిరుగుతోందేమో అనేటటువంటి భయం పెరుగుతుంది. ఏ విధంగానూ నష్టపోరు, కానీ ప్రతిదీ వాయిదా పడుతూ వెళ్ళేటటువంటి అవకాశం గోచరిస్తోంది. రేపటి రోజున వినాయకునికి ప్రీతికరమైనటువంటి సంకష్టహర చతుర్థి కాబట్టి వినాయకునికి ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగుతో అంటే కుంకుమ పూర్తిగా పట్టించిన అక్షతలతో ఆయన నామాలని చదువుతూ పూజించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మూలా నక్షత్ర జాతకులు పట్టుదలని విడవాలి. వచ్చినటువంటి పరిస్థితిని జాగ్రత్తగా ఆలోచించి పరిష్కరించుకోగలగాలి తప్ప కోపాన్ని పట్టుదలని వహించి తమదైనటువంటి ఆ పట్టుదల మీదే ఉన్నందువల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు గృహోపకరణాలు, ఇతరమైనటువంటి విలాస వస్తువులు, ఇంకా క్రీడా వస్తువులు, ఈ చదువులకి సంబంధించిన రుసుములు అంటూ ఎక్కువగా వ్యయాన్ని కానీ చేసుకున్నట్లయితే తప్పక రుణాన్ని చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు. ఆలోచించుకోగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో తాత్కాలికమైనటువంటి దాంపత్య స్పర్ధ భార్యాభర్తల మధ్య కలిగే అవకాశం ఉంది కాబట్టి ఒకరంటే ఒకరు పడడం, మరొకరు అంటే ఆ మాటకి సమాధానాన్ని చెప్పకుండా సర్దుకుపోవడం ఎంతైనా అవసరం ఈ వారంలో. రేపటి రోజున సంకష్టహర చతుర్థి వస్తోంది కాబట్టి వినాయకునికి ప్రీతికరమైనటువంటి గుడం అంటే బెల్లాన్ని కలిపినటువంటి జలంతో గుడజలంతో అభిషేకాన్ని ఆయన నామాలని చదువుతూ చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఆలస్యమైనప్పటికీ కూడా పనుల్ని తప్పక పూర్తి చేసుకోవాలనే మనోధైర్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులకి ఆర్థికంగా ఎక్కువ వ్యయం అయినప్పటికీ కూడా సత్ఫలితాలని పొందినటువంటి కారణంగా చెప్పలేనటువంటి సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని పొందగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఈ వారం ఎన్నెన్నో పనులని చెయ్యాలి అని అనుకుని ప్రతి పనిని కొద్ది కొద్దిగా చొప్పున పూర్తి చేస్తూ ఏ పనిని పూర్తిగా చేయలేకపోతారు. అయితే అన్ని పనులు ప్రారంభమైనటువంటి కారణంగా సంతోషంగానే గడపగలుగుతారు ఈ వారాన్ని. రేపటి రోజున వినాయకునికి సంకష్టాల చతుర్థి ప్రీతికరమైనటువంటి రోజు అయినటువంటి కారణంగా సకల పరిమళ వస్తు ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అటువంటి సువాసన వస్తు ద్రవ్యాలని జలంలో కలిపి ఆ జలంతో మంత్రాలని చదువుతూ లేదా నామాలని చదువుతూ అభిషేకం చేయడం మంచిది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఈ వారం చాలా సంతోషంగా గడుపుతారు. ఏ విధమైనటువంటి పిరికితనము లేకుండా, భయం లేకుండా తమకి రావలసినటువంటి సొమ్మును గురించి గట్టిగా మాట్లాడి వసూలు చేసుకోగలుగుతారు. శతభిష నక్షత్ర జాతకులు ధైర్యంతోనూ పట్టుదలతోనూ తాము రాయలేమేమో అనుకున్నటువంటి పరీక్షని చక్కగా రాసి సత్ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఇప్పటి వరకు లేనటువంటి కొత్త ఆలోచనకి తాము గురి అయి ఎక్కడో ఒక చోట భూమిని కానీ, స్థలాన్ని కానీ, ఇంటిని కానీ సొంతం చేసుకోవడం దాదాపుగా పూర్తి చేసుకోగలుగుతారు. రేపటి రోజున వినాయకునికి ప్రీతికరమైన సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి షోడశనామాలని యథాశక్తి అవకాశం ఉన్నంత మేర ఎక్కువసార్లు చదువుకోవడం మంచిది.
ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వాభద్ర నక్షత్ర జాతకులు ఇటు అటు తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉంటూ సమయాన్ని కొద్దిగా అలా జాప్యం చేసిన మొత్తానికి విజయాన్ని పొందగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు పరీక్షకి వెళ్ళలేనేమో అనేటటువంటి పెరికితనంతో ఉన్నప్పటికీ కూడా పరీక్షకు వెళ్ళగలుగుతారు. చక్కగా ఫలితాన్ని సాధించగలమనేటటువంటి ధైర్యంతో నమ్మకంతో ఉండగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు ఈ వారం ఆర్థికమైనటువంటి లోటులో ఉన్నామనేటటువంటి భయంతో ఉంటారు. నిదానంగా ఆ లోటు పూర్తి అవుతుంది. ధైర్యంగా ఉండొచ్చును. అనుకోకుండా ధనలాభం కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. రేపటి రోజున సంకష్టాల చతుర్థి అవుతుంది కాబట్టి వినాయకునికి ప్రీతికరమైనటువంటి ఆ రోజున వినాయకుడిని అరటి పళ్ళతో పూజించి నైవేద్యాన్ని పెట్టడం చాలా చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్ర రీత్యా కనుక మనం చూసినట్లయితే వ్యర్థాల నిర్వహణ ఎలా చేస్తే బాగుంటుంది మన గృహంలో అంటే ఎప్పటికప్పుడు చెత్తను పనికిరాని వస్తువులను ఇంటి నుంచి వదిలించుకోవటం అనేటువంటిది చాలా మంచి ప్రక్రియ. పనికిరావు అనుకున్నటువంటి వస్తువులను వెంటనే ఇంటి నుంచి బయటికి పంపివేయటం అనేటువంటిది చాలా మంచిది. పోనీలే అవి ఉంటే ఏమైంది అని చెప్పేసి అనుకున్నట్లయితే మాత్రం వాస్తుశాస్త్రరీత్యా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇరిగిపోయినవి, పగిలిపోయినవి, పూర్వకాలం నాటి సామాన్లు ఎన్నున్నా వాటన్నిటినీ కూడాను తప్పనిసరిగా పంపివేయటం అనేటువంటిది చాలా మంచిది. విరిగిపోయిన వస్తువులు ఏవీ కూడా ఉండకూడదు. అలాగే పగిలిపోయిన అద్దాలు, పగిలిపోయిన బొమ్మలు కూడా, ఇవన్నీ వ్యర్థ పదార్థాలుగా మనం గ్రహించాలి. అలాగే పనికిరాని వస్తువులు ఏ ఉన్నప్పటికీ కూడాను పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. ఆ బొమ్మలన్నీ కూడా ఇరిగిపోయి ఉంటాయి. కొన్ని 4-5 రోజులకే కొట్టేస్తారు కదా. ఆ విరిగిపోయిన బొమ్మలతో మళ్ళీ ఆడుకోకూడదు. విరిగిపోయిన వస్తువులు ఏమున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడాను బయట పారేయాలి. ఇంటికి ఈశాన్య భాగంలో మాత్రం ఎప్పుడూ కూడాను చెత్త అనేటువంటిది ఉండకూడదు. ఇంటిలో పాటుగా డాబా పైభాగం కూడాను చాలా చక్కగా పరిశుభ్రంగా ఉంచుకునేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. నెలకు ఒకసారైనా సరే ఆ డాబా మీదకి ఎక్కి చక్కగా పరిశుభ్రంగా ఊడవటం మంచిది. అంతేకాకుండా చీపురు కట్టలు వాయువ్య మూలలో తలుపు వెనకగా ఉంచుకోవటం చాలా మంచిది. అంతేగాని ఇంట్లోకి ప్రవేశిస్తూనే చీపిరి కట్ట సాక్షాత్కరించకూడదు. మనకి దానివల్ల అనర్థాలు వస్తాయి. అందుచేత వాయువ్య మూలగా చీపిరి కట్టలను ఉంచే విధానం, లేక తలుపు చాటున, అది కూడా ఈశాన్య మూల కాకుండా ఉంచుకోవటం చాలా విశిష్టవంతమైన ప్రభావంగా గుర్తెరుగుదాం. అదేవిధంగా వారానికి ఒక్కరోజు బూజు పట్టకుండా బూజు దులిపే కార్యక్రమం పెట్టుకోవాలి. అంటే ఇంటికి బూజు అనేటువంటిది పట్టకూడదు. ఇంటికి బూజు పట్టినట్లయితే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అందుచేత బూజు కర్రతో కానీ మిషన్స్తో కానీ పరిశుభ్రంగా ఇళ్ళంతా ఉండేటట్టుగా చూసుకోండి. ఇల్లు కట్టిన తర్వాత 3 సంవత్సరాలకు ఒకసారి ఇంటికి రంగులు వేయించటం మాత్రం మరవకండి. అంతేకాకుండా గోడల మీద పిచ్చి గీతలు రాయకూడదు. పిచ్చి పిచ్చిగా గీతలు గీసినట్లయితే ఆర్థికంగా మీరు కోట్లు సంపాదించినా నిలవదు. అంటే ఆదాయాన్ని మించిన ఖర్చులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. పిల్లలకు నేర్పండి, గోడల మీద గీతలు గీయవద్దు అని చెప్పేసి. అంతేకాకుండా ఒకసారి అలా కనుక గీసినట్లయితే వెంటనే దాన్ని చెరిపివేసే విధి విధానాన్ని మాత్రం పాటించి తీరవలే. ఇవన్నీ కూడా
వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. అంతేకాకుండా ఆగిపోయిన గడియారం మాత్రం ఎప్పుడూ ఇంట్లో ఉండకూడదు. మీరు వాచి అయినా సరే ఆగిపోయినటువంటి గడియారాలు గనక, పాడైపోయిన గడియారాలు ఉంటే అవన్నిటినీ కూడా బయట పారేయండి. వాచి కానీ గడియారాలు కానీ ఏవైనా సరే పనిచేస్తూ ఉండాలండి. అది కాలానికి సూచికం. అందుచేత ఈ విషయంలో కూడా వాస్తురీత్యా ముఖ్యమైనటువంటి విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారో వారి ఇంట ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపూర్ణమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో వాస్తుశాస్త్రం మనకు ఈ ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. మేషాది ద్వాదశ రాశులకు సంబంధించి ఈ మాసంలో, అందులోనూ ఈ వారంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. రాశి గ్రహ కూటాదులలో, రాశి చక్ర సంబంధిత చలనాదులలో రాహువు మిథునంలో సంచారం చేయడం, అలాగే కేతువు ధనుస్సులో సంచారం చేస్తూ ఉండడం, గురువు మళ్ళీ మూల నక్షత్రంలో ధనురాశిలో సంచరించడం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. ధనుస్సులోనే శని సంచారం కూడా ఉన్న కారణం చేత ఎంత తీవ్ర ప్రభావాన్ని ద్వాదశ రాశుల వారు ఎదుర్కొంటున్నారో అంతే స్థాయిలో గురువు అనుగ్రహాన్ని కూడా వారు పొందబోతున్నారు. స్వక్షేత్రంలో ఉన్న గురువు కారణంగా శని ప్రభావం కొంత తగ్గుతుంది అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మేషాది ద్వాదశ రాశులలో ఈ వారమంతా కూడా వారి గ్రహస్థితిని అనుసరించి పాటించవలసిన పరిహార మార్గాలలో ముందుగా మేషరాశి. మేషరాశికి సంబంధించి రాశిలోనే రవి ఉన్న కారణంగా సంచారాలు, తిరగడం, మంచి పేరు, కార్యాలయాలలో పనిచేసే చోట గౌరవాదరాలకు భంగం లేకుండా గొప్పగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ ఫలాలను మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై మామిడి పండ్లను 3, 5, 7 ఈ సంఖ్యలో దానం చేయాలి. వృషభ రాశికి సంబంధించి 12వ ఇంట ఉన్న రవి కారణంగా అనవసర వ్యయం, దుబారా ఖర్చులు, మానసిక అశాంతి, అలజడి కనిపిస్తున్నాయి. అలాగే 2వ ఇంట ఉన్న రాహు కారణంగా వాక్కుకు సంబంధించిన దోషాలు కూడా వస్తాయి. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వృషభ రాశి వారికి సంబంధించి ఎదుటివారి వీరిని దురర్థం చేసుకునే ప్రమాదం కనిపిస్తుంది. అలాగే అష్టమంలో ఉన్న శని కారణంగా కూడా ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న చిక్కులు ఈ వారం వీరిని చీకాకుపరచబోతున్నాయి. వీటి నుంచి ఉపశమనం పొందే నిమిత్తమై బెల్లం పానకాన్ని చలివేంద్రాల చోట వితరణ చేయాలి. మిథున రాశికి సంబంధించి రాశిలోనే రాహువు, అలాగే సప్తమంలో శని కేతువులు ఉన్న కారణం చేత ఇంట్లో అలాగే మానసికపరమైన అలజడులు కూడా ఉభయపక్షాలుగా కనిపించబోతున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి ఏకాదశంలో ఉన్న రవి కారణంగా మంచి లాభాలు, ఆర్థికపరమైన విజయం, పెట్టుబడులలో, షేర్లలో దీర్ఘకాలికంగా రావాల్సిన అప్పులన్నీ కూడా రావడం, ధనరూపంగా సంపద పెరగడం, ఇవన్నీ మిథున రాశి వారికి ఈ వారం కనిపించేటటువంటి మంచి లక్షణాలు. అలాగే బుధ పరంగా కూడా ఈ రాశి వారికి లాభదాయకంగానే ఉండబోతుంది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో కలిసి చక్కగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశి వారు చిన్నారి బాలికలకు అలంకరణ సామాగ్రిని అందజేస్తే మంచి ప్రయోజనం పొందుతారు. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా 12వ ఇంట ఉన్న రాహు కారణంగా అనేక లాభాలు కనిపించబోతున్నాయి. కర్కాటక రాశి వారికి 6వ ఇంట ఉన్న శని కారకంగా శత్రువులపైన విజయం లభించబోతుంది. ఈ ఫలితాలను బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ రాశి వారు జలదానం చెయ్యాలి. నీటి వనరులను
సంరక్షించే ప్రయత్నం చేయాలి. సింహరాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి రవి అష్టమంలో కించిత్తు వ్యతిరేక ఆలోచనలతో మనకు ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాడు. మేష రవి మంచి ఉచ్చక్షేత్రంగా భావన చేసినప్పటికీ ఆరోగ్యపరమైన చిక్కులు ఈ రాశి వారిని కొంత చీకాకు పెడతాయి. సింహరాశికి సంబంధించి పంచమంలో ఉన్న శని కారణంగా సంతానపరంగా కొద్దిపాటి వ్యతిరేక ఆలోచనలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశివారు మామిడి పండ్ల రసంతో ఈశ్వరుడిని అభిషేకం చేయాలి. కన్యా రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో మీన రాశిలో శుక్రుడితో మిత్రుడితో కలిసి మంచి ప్రయోజనాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే ఈ రాశికి చతుర్థంలో ఉన్న శని అంటే అర్ధాష్టమ శని కారణంగా మాట సహాయం ఎవరి నుంచి రాకపోవడం, తల్లి పరంగా తల్లి బంధువుల పరంగా వ్యతిరేకత ఎదుర్కోవలసి రావడం, అనవసర ప్రయాణాలు తలపెట్టవలసి రావడం, ప్రయాణాలలో ఆటంకాలు చీకాకు పెడతాయి. వీటిని సక్రమంగా విజయవంతంగా మార్చుకునే నిమిత్తమై కన్యా రాశి వారు దేవాలయాలను కడిగి శుభ్రపరిచేటటువంటి సేవ చేయాలి. తులారాశికి సంబంధించి 3వ ఇంట ఉన్న శని కారకంగా ఆకస్మిక ధనప్రాప్తి, బంధువుల ద్వారా సంతోషం, అలాగే తల్లి బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరితో కూడా మంచి పొగడ్తలు ఈ వారమంతా తులారాశి వారికి లభించబోతున్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి నవమంలో ఉన్న రాహు ద్వారా దూర ప్రయాణాలు కూడా లాభించబోతున్నాయి. వీటిని విజయవంతం చేసుకునే నిమిత్తమై తులారాశి వారు దూర ప్రయాణాలలో లాభం కలిగే విధంగా భగవంతుడికి పల్లకి సేవలను ఏర్పాటు చేయాలి. వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో శుక్రక్షేత్రంలో ఉండి తన రాశిని పరికిస్తూ ఇంటిలో కొద్దిపాటి వ్యతిరేక ఆలోచనలను పెంపొందించబోతున్నాడు. వృశ్చిక రాశి వారికి ఈ వారం గృహ సౌఖ్యం తక్కువ అని చెప్పాలి. అలాగే అష్టమంలో ఉన్న రాహు కారకంగా అనారోగ్య సమస్యలు కూడా జలుబు తదితరంగా చిన్నవి తలెత్తే ప్రమాదాలు ఉన్నాయి. వీటిని తొలగించుకునే నిమిత్తమై ఈ రాశి వారు నృసింహస్వామి వారికి సంబంధించిన సేవలు చేయాలి. ధనురాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి గురువు రాశిలోనే మూల నక్షత్రంలో సంచారం చేస్తున్న కారణంగా ఈ రాశి వారికి స్థానచలనం, మానసిక క్లేశం, పెద్దల చేత వ్యతిరేక భావాలతో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడం, పెద్దల ఆశీర్వచనం తగ్గడం ఇలాంటి వ్యతిరేక భావాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశికి సంబంధించి క్షేమం కలిగించేటటువంటి ఆలోచనలలో రవి అలాగే సప్తమంలో ఉన్న రాహు కూడా కొంత మంచి ఫలితాన్నే ఇవ్వబోతున్నారు. రాహు బలం ఉంటే అన్నిటినీ సాధించుకోవచ్చు అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. అందులో భాగంగా ధనురాశి వారు దుర్గా సూక్తాన్ని పారాయణం చేసిన, దుర్గా సంబంధితంగా స్తోత్రాలు శ్లోకాలు ఏవి చదువుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది. మకర రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్చరుడు 12వ ఇంట ఉండి ధనప్రాప్తిని కలిగించబోతున్నాడు. అలాగే 12వ ఇంట ఉన్న గురువు కారకంగా స్థాన చలనం కనిపించబోతోంది. దీర్ఘకాలికంగా ప్రమోషన్ రాక స్థిరంగా ఉన్న వారికి ఈ వారంలో వారి ఆశలకు అనుకూలంగా ప్రమోషన్తో పాటుగా స్థాన చలనం ట్రాన్స్ఫర్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారు ఈ ఫలితాలను బలోపేతం చేసుకునే నిమిత్తమై అయ్యప్ప ఆలయాలలో నల్లని వస్త్రాన్ని సమర్పించాలి. కుంభరాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్వరుడు ఏకాదశంలో ఉండి లాటరీల ద్వారా ఆకస్మిక ధనప్రాప్తిని లేక దీర్ఘకాలికంగా సమస్యలలో ఉండేటటువంటి ఆస్తిపాస్తి విషయాల్లో తగాదాలలో పరిష్కారాలను లాభసాటిగా మార్చబోతున్నాడు. అపరిష్కృతమైనటువంటి ఎన్నో అంశాలలో ఈ వారం కుంభరాశి వారికి పరిష్కారం లభించబోతుంది.
అత్యంత ఆశావహంగా కుంభరాశి వారికి ఈ వారమంతా ఉండబోతుంది. పంచమంలో ఉన్న రాహుకారకంగా సంతానంతో వచ్చేటువంటి చిక్కులు ఉన్నా కూడా మొత్తం మీద కుంభరాశి వారు ఆర్థికంగా బలపడతారు. ఈ ప్రయోజనాలను బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ రాశి వారు ఖర్జూరాలను వితరణ చేయాలి. మీనరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా రాశ్యాధిపతి అయినటువంటి గురువు మూల నక్షత్రంలో ధను రాశిలో సంచారం చేస్తూ పనిచేసేటటువంటి చోట కార్యాలయాలలో, ఫ్యాక్టరీలలో, దుకాణాలలో వారికి లాభాలు కలిగిస్తాడు. చతుర్థంలో ఉన్న రాహుకారకంగా దగ్గరి ప్రయాణాలలో కొద్దిపాటి వ్యతిరేక ఆలోచనలు కలుగుతాయి. మాతృపరమైనటువంటి చిక్కులు కూడా, అంటే తల్లితో కూడుకున్నటువంటి బంధువర్గం నుంచి ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశి వారు ఈ వారమంతా కూడా పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ఇవి సంక్షిప్తంగా ఈ వారమంతా మేషాది ద్వాదశ రాశుల వారు పాటించవలసిన కనీస పరిహారాలు, పరిష్కార మార్గాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు అనురాధ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా గృహంలో పనివాళ్లను నియమించుకొని వారికి ముఖ్యమైన పనులు అప్పజెప్పడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. గృహానికి సంబంధించిన ముఖ్యమైన మరమ్మతులు నిర్వహించుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే శివారాధన చేయటం ద్వారా, నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేయటం ద్వారా సకల శని దోషాలను తొలగింపజేసుకోవటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ప్రధానంగా సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఎర్ర పుష్పాలతో పూజించటం ద్వారా, గణపతిని గరికతో పూజించటం ద్వారా, గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించటం ద్వారా పనులలో ఏర్పడే విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా, జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాచయత్ గిరిణా పీడ్యమానేన పీడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైశ్వరైః తాస్తథా సవిషైర్దష్టా కుపితైస్తైర్మహాశిలాః జజ్జ్వల పావకో దీప్తా బిబిదుశ్చ సహస్రధా యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితుం విషం అన్నారు మహర్షి. ఎంత అద్భుతంగా వర్ణించారు. పర్వతాకారుడై నిలబడి ఆ మహేంద్ర పర్వతాన్ని తన రెండు పాదముల చేత గట్టిగా పీడించారు. ఆ తొక్కి పట్టేటప్పటికి గుహలన్నీ కూడా మూసుకుపోయాయి. ఆ మూసుకుపోయే ముందు ఆ పర్వతం కదిలింది. కదిలి చెట్లకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయి. ఆ రాలిపోయినటువంటి పువ్వులన్నీ ఆయన ఒంటి మీద, మహేంద్రగిరి మీద పడ్డాయి. ఇది మహేంద్రగిరి పుష్పాల కొండ అనిపించింది. ఆయన ఒళ్ళంతా పువ్వులు. ఇంకొంచెం నొక్కారు. గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైశ్వరై, అందులో పెద్ద పులులు, సింహాలు, రకరకాలైన క్రూర జంతువులు ఉన్నాయి. ఆ గుహల్లో పడుకున్నాయి. ఎప్పుడైతే గుహ నొక్కుకుపోతోందో అవి బయటికి పారిపోదామని లేచి బయటికి వస్తున్నాయి. నడుందాకా బయటికి వచ్చేటప్పటికి గుహ నొక్కుకుపోయింది. సగం శరీరం లోపలుండిపోయింది, సగం శరీరం బయట ఉండిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి మహేంద్రగిరి ఒక్కసారి క్రూర మృగాల యొక్క పెద్ద పెద్ద అరుపులతో కొండంతా నిండిపోయింది. ఉత్తర క్షణం ఆశ్చర్యపోయారు. ఏమైంది ఈ కొండకి? ఈ కొండ బద్దలైపోతోందా? ఎవరైనా రాక్షసులు వచ్చి దీన్ని భేదిస్తున్నారా అని. అంత పెద్ద అరుపులతో నిండిపోయింది. ఇంకా గట్టిగా నొక్కారు. నొక్కేటప్పటికీ శాస్తదాస విషైర్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః, అందులో పెద్ద పెద్ద నాగుపాములు కలుగుల్లో పడుకుని ఉన్నాయి. విషాలతో కూడుకున్నటువంటి సర్పములు, అనేకమైన సర్పములు ఉన్నాయి. ఇందాక గుహలు నొక్కుకున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న కన్నాలు, కలుగులు కూడా నొక్కుకుపోతున్నాయి పర్వతం తొక్కేస్తుంటే. ఆ కలుగుల్లో ఉన్నటువంటి పావులన్నీ బయటికి బుస్ అని పైకొచ్చాయి. సగం పైకొచ్చేటప్పటికే ఆ కలుగు నొక్కుకుపోయింది. నడుం దగ్గర నుంచి లోపలకు ఉండిపోయింది, మిగిలింది పైకుండిపోయింది.
వాటికి విశేషమైన ఆగ్రహం వచ్చి పడగలు విప్పాయి. ఆ పడగలు విప్పేటప్పటికి నల్లటి స్వస్తికాకారాలు కనపడుతున్నాయి. ఒక్కసారి మహేంద్రగిరి అంతా పావులన్నీ పడగలు విప్పితే స్వస్తికాకారంతో పావుల పడగలు కనపడుతుంటే విచిత్రమైనటువంటి శోభని పొందింది. ఆ పడిపోతున్నప్పుడు బంగారు శిలలు, వెండి శిలలు కిందకు పడిపోతుంటే అవి ఉరుసుకున్నప్పుడు కొండంతా ఎక్కడ చూసినా బంగారు గీతలు, వెండి గీతలు, పచ్చగా తెల్లగా గీతలు పడిపోయింది. ఈ బయటికి వచ్చేసినటువంటి పావులు ఇవన్నీ ఎంతసేపట్లో, ఒక్క క్షణకాలంలో. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.